హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ ఫర్ సీజన్ 9 అని అనిపించేసింది. ఇవాళ బిగ్ బాస్ ఎడిటర్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ని కవర్ చేయడానికి ట్రై చేశాడు. ప్రతి ఒక్కరికి స్క్రీన్ స్పేస్ వచ్చింది. రాము గారికి, సాయి గారికి, గౌరవ్ గారికి, నిఖిల్ గారికి, ప్రతి ఒక్కరికి స్క్రీన్ స్పేస్ అనేది ఇవాళ ఎపిసోడ్లో వచ్చేసింది. సో నేను ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు నేను చెప్పే కంటెంట్ కనుక మీకు కనెక్ట్ అవుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి రికమెండేషన్స్ వెళ్తాయి. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై వీడియోస్. సో ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్కి వచ్చేస్తే సేమ్ ప్యాటర్న్, టాస్క్, గొడవలు, దాని తర్వాత మిగతా డిస్కషన్స్. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు బర్నీ గారు, శ్రీజ గారు వచ్చేసారు కాబట్టి శ్రీజ గారు టీం డివైడ్ అయిపోవాలి, బర్నీ గారు టీం డివైడ్ అయిపోవాలి. సో శ్రీజ గారు డెమాన్ పవన్ గారిని అండ్ గౌరవ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. గౌరవ్ గారు బాగా బర్నీ గారు ఓవర్ కాన్ఫిడెంట్ అది ఇది అన్నారు కదా, సో నేను ఆయనకి చూపించాలి అది అని చెప్పేసి గౌరవ్ బాగా శ్రీజ గారి టీంలోకి వచ్చేసారు. దాని తర్వాత బర్నీ గారి టీంలో ఇమాన్యుయల్ అండ్ నిఖిల్ గారు ఆడారు. ప్రతి ఒక్కళ్ళు బాగా ఆడారబ్బా. అసలు వాళ్ళందరూ ఉన్న దాంట్లో శ్రీజ గారు కట్అవుట్కి మించి ఆడారు. ఆమె కట్అవుట్కి, ఆమె ఆడిన దానికి ఆమె బర్నీ గారిని ఆపగలిగారు అని అంటే ఎంత స్టామినా, ఎంత కసి. ప్రతి ఒక్కరికి బర్నీ గారిలో కూడా కసి. బర్నీ గారు ఈ కసి ఫస్ట్ నుంచి ఉండుంటే ఈ హౌస్లో టాస్క్లో ప్రతి టాస్క్లో కసి కనుక ఉండుంటే డెఫినెట్గా ఆయన టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళు. తనుజ గారిని కూడా బీట్ చేసేవాళ్ళు. అసలు తనుజ గారు ఏముంటారు, బర్నీ గారు ఇంత గేమ్ ఆడి ఇంత కసి చూపిస్తుంటే ఆఖరికి ఆయన టాస్క్లు ఆడాక కొంచెం హెల్త్ ఏదో ఫ్రాక్చర్, రిబ్స్ దగ్గర ఏదో బ్లీడింగ్ అయినట్టుంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే డాక్టర్ చెప్తున్నారు నేను మళ్ళీ ఈ హౌస్లోకి రావాలి అని. సో ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది బర్నీ గారి నుంచి. ఫస్ట్ 6 వీక్స్ ఏమైపోయింది అది. ఆ 6 వీక్స్ కూడా ఇట్లానే ఉండుంటే హీ వుడ్ బి వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్. అసలు ఇంకా తిరిగే లేదు. సో అది కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది బర్నీ గారికి. అది ఇంకా ఆయనకు అర్థమై ఉంటుంది. బట్ ఎనీవేస్ నేనైతే సస్పెన్స్లో పెట్టను. బర్నీ గారు హాస్పిటల్ నుంచి వచ్చేసారు ఇంట్లోకి. సో వీళ్ళిద్దరు ఎవరుంటారు అనేది చూడాలి. సో ఆ టాస్క్ ఏంటంటే 7 పెంకుల ఆటలా, లైక్ మనం ఒకదాని మీద ఒకటి పెడతాం కదా బ్రిక్స్, అది పెట్టాలి. ఒక స్క్వేర్ ఇచ్చారు. ఆ స్క్వేర్లో ఆ టవర్ అనేది నిర్మించాలి. బిగ్ బాస్ మనకి చూపించింది 2 రౌండ్స్. ఫస్ట్ రౌండ్కి డెసిషన్ తీసుకోలేక ఇద్దరు సంచాలకులు, అప్పుడు సంచాలక్ సుమన్ శెట్టి గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది సుమన్ శెట్టి గారు వినరు, సుమన్ శెట్టి గారు చెప్పే పాయింట్స్ పవన్ కళ్యాణ్ వినరు. సుమన్ శెట్టి గారేమో బర్నీ గారు విన్ అవ్వాలని, పవన్ కళ్యాణ్ గారేమో శ్రీజ గారు విన్ అవ్వాలని. బట్ ఇద్దరిలో బ్రిక్ ఇంపార్టెంటే, సర్కిల్ ఇంపార్టెంటే. ఇద్దరు కలిసి డిస్క్వాలిఫై అని చెప్తే మన బిగ్ బాస్ ఊరుకోడు కదా. గొడవలు కావాలి కదా, ఎవరో ఒకరికి పాయింట్ రావాలి కదా. ఇది మన బిగ్ బాస్. ఇంతకుముందు టాస్క్లో డిస్క్వాలిఫై జరగలేదా? ఇది కావాలని చేస్తాడు మన బిగ్ బాస్. సో ఇద్దరు డిస్క్వాలిఫై అని కూడా ఒప్పుకున్నారు. కానీ బిగ్ బాస్ ఇంకో రౌండ్ పెట్టనీయకుండా ఇంకా ఆయనకి ఏదో కంటెంట్ కావాలి కదా, అందుకని ఇంకా మీరు డిస్క్వాలిఫై చెప్పడానికి వీలు లేదు అని చెప్పేశారు. సో ఫైనల్లీ ఇంకా ఫస్ట్ నుంచి మాధురి గారు, ఆబ్వియస్లీ మాధురి గారు, తనుజ గారు, దివ్యానిక్త గారు, ప్రతి ఒక్కళ్ళు బర్నీ గారిని సపోర్ట్ చేసిన వాళ్ళే. ఇటు శ్రీజ గారిని సపోర్ట్ చేసిన వాళ్ళు రీతు, డెమాన్ పవన్ అండ్ గౌరవ్ గారు, కళ్యాణ్ గారు. వీళ్ళేమో శ్రీజ గారి టీంని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సర్కిల్లో ఒకటే ఒక రౌండ్ బ్రిక్ అంటారు, ఏదో ఒక బ్రిక్ అనేది ఉన్నది బర్నీ గారి టీం స్క్వేర్లో. శ్రీజ గారి స్క్వేర్లో బయట మొత్తం బయటకు వచ్చేసింది. ఒక 10% ఉంది. ఏదైనా మనకు కావాల్సింది టవర్ కదా. అది ఒకటి ఉన్నా దాన్ని టవర్ అని అంటారా? ఒక చిన్న ఇప్పుడు దానికి సుమన్ శెట్టి గారు ఇచ్చిన ఎగ్జాంపుల్, నిన్ను ఇల్లు కట్టమంటే ఇక్కడ కడతావా, వెళ్ళి పక్కన కడతావా, అప్పుడు నీకు డబ్బులు. మన పవన్ కళ్యాణ్ ఏమో ఇచ్చిన 100 రూపాయలకి న్యాయం చేయాలి, 90 రూపాయలకే న్యాయం చేస్తావా, 90 రూపాయలే న్యాయం చేస్తావా అని ఈయన లాజిక్లు, వీళ్ళ లాజిక్లు. దేవుడా, ఏదైనా ఇద్దరు కలిసి డిస్క్వాలిఫై చేస్తే కరెక్టే, కానీ అక్కడ మన బిగ్ బాస్ ఒప్పుకోవట్లా. సో ఇప్పుడు ఒకరినొకళ్ళు కాంప్రమైజ్ చేసుకోలేకపోయారు. సో బిగ్ బాస్ ఏం చేశాడు, సంచాలకుని మార్చేశాడు. సో ఇద్దరు కలిసి బర్నీ గారికి ఏమో నిన్న వచ్చినప్పుడు రీఎంట్రీ అయినప్పుడు దివ్యానిక్త గారు వచ్చి మాట్లాడితే కానీ హక్ చేసుకుంటే కానీ అప్పుడు అవసరం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ ఎప్పుడైతే సంచాలకుగా మార్చేయండి అని అంటే దివ్య పేరు పిలుస్తారు. ఎందుకని? దివ్య మీకు ఫేవర్ ఉంటుందని. ఆ దివ్య ఇంకా అస్సాం వెళ్ళండి, అస్సాం అంటారు, బ్యాగ్ సర్దేసుకోవాలంటారు, ఇంకా అయిపోయింది దివ్య గారి పని.
సో నెక్స్ట్ వీక్ ఆమె నామినేషన్స్లో ఉంటే మాత్రం ఈ వీక్ సేవ్ అయిపోయారు, నామినేషన్స్ లేకుండా నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి వస్తారు, ఇంకా ఆమె బయటకు వచ్చేయటమే. నేనే ఎంత లైక్ నాకు దివ్యనిక్త గారు మాట్లాడే విధానం చాలా అంటే చాలా ఇష్టం. ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్న వాళ్ళల్లో ఆమెకి ఎంత లిమిట్లో మాట్లాడాలనేది ఆమె లైక్ నాకే చాలాసార్లు నచ్చింది. ఒకవేళ దివ్యనిక్త గారి వల్లే బర్నీ గారు వెళ్ళిపోయారన్న అది దివ్యనిక్త గారి ఫాల్ట్ కాదు, బర్నీ గారి ఫాల్ట్ అని నేనే చెప్తూ ఉన్నాను ప్రతి వీడియోలో. బర్నీ గారు ఆలోచించాలి కదా, ఆమె ఫస్ట్లో పెట్టినంత మాత్రం ఈయన ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలని. లైక్ నాకు దివ్యనిక్త గారు తప్పు అనిపించలేదు. బట్ ఇవాళ ఎపిసోడ్ చూసాక అసలు ఆమె మీద ఉన్న ఇంప్రెషన్ అంతా పోయింది. ఎప్పుడు చూడ బర్నీ గారు వెనకాలే బర్నీ గారు టాపిక్ మీదే ఆమె ఎందుకు గొడవలు పడుతుంది. గౌరవ్ నిజంగా చులకనగా కనిపిస్తున్నాడా? షటప్ అంటది, నోరు మూసుకో అని అంటది. ఎందుకు గౌరవ్ అంటే అంత చులకన మీకు దివ్యనిక్త గారు? ప్రతి ఒక్కళ్ళని మామూలుగా చూస్తాము అని చెప్పిన వాళ్ళు, నేను బర్నీ గారు ఉంటేనే నేను రాను అని చెప్పిన వాళ్ళు, మీరు మాట్లాడే ప్రతి దగ్గర బర్నీ గారు ఉంటున్నారు. యు ఆర్ టాకింగ్ ఓన్లీ ఫర్ బర్నీ గారు. ఎందుకు అరుస్తున్నారు ఇవాళ గౌరవ్ గారి మీద? పాపం టీ అడిగాడు, కుదిరితే ఇప్పుడు పెడతా అనండి, లేకుంటే కాసేపు అయ్యాక పెడతాంలే గౌరవ్ అని చెప్పాలి. ఎందుకు అరిచేస్తున్నారు? నామినేషన్స్ అప్పుడు అరిచారు, దీని తర్వాత నిన్న బోర్డు ఇచ్చేటప్పుడు అరుస్తున్నారు గౌరవ్ మీద. పాపం అనిపించింది ఇవాళ ఎపిసోడ్ మొత్తంలో. పాపం ఎవరైనా ఉన్నారు అని అంటే అది గౌరవ్ గారు అండ్ డెమాన్ పవన్ గారు అనిపించింది. చెప్తాను ఉండండి, డీమన్ పవన్ గారు ఎందుకు పాపం అనిపించిందో అది తర్వాత చెప్తాను. సో టాస్క్ అంతటితో అయిపోయింది. సెకండ్ రౌండ్ వచ్చేసరికి సెకండ్ రౌండ్ ఇద్దరు పెట్టలేదు అసలు, సర్కిల్లో ఒక్కలది కూడా లేదు. ఫస్ట్ రౌండ్ ఏమో అట్లా టచ్ అయ్యి అది ఇది అని గొడవైంది. అసలు డీమాన్ పవన్ గారు కానీ, బర్నీ గారు కానీ, నిఖిల్ గారు కానీ, గౌరవ్, శ్రీజ, అసలు శ్రీజ వీళ్ళందరూ బాయ్స్ గైస్. శ్రీజకు నిజంగా క్లాప్ కొట్టాలి. అదే మన తనుజ గారు ఉంటే నన్ను ఎలా పట్టేసుకుంటారని గొడవలు చేసేవాళ్ళు. చేస్తారా లేదా మీరే చెప్పండి. ఎన్నిసార్లు జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఫ్లోరా గారు ఇట్లా అన్నందుకే నన్ను గీకేస్తుంది, కొరికేస్తుంది అని మాట్లాడే తనుజ గారు. శ్రీజ లాగా అక్కడ తనుజ గారు ఆడగలరా? రీతు ఆడతారు. సో రీతు గారిని మెచ్చుకోవచ్చు. లైక్ రీతు గారైనా శ్రీజ గారైనా ఇచ్చి పడేయటమే అసలు టాస్కుల్లో. రీతు గారు, శ్రీజ గారు టాస్కులతో బెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్స్. తనుజ గారు ఆడరాలాగా, దివ్యానిక్త గారు ఆడలేరు, సంజన గారు ఆడరు, మాధురి గారు ముందే చెప్తున్నారు మేము గర్ల్స్ కొట్టుకుంటాం లైక్ వాళ్ళ ఏజ్కి. సో బాయ్స్తో గొడవ ఆడలేమని చెప్పేసి. సో ఉన్న గర్ల్స్ కంటెస్టెంట్స్లో వీళ్ళిద్దరు ఇంకా అల్టిమేట్ అనమాట. అసలు శ్రీజ గారు బర్నీ గారిని ఆపారంటే ఇంకా అది అర్థం చేసుకోండి ఆమెకి ఎంత కసి ఉందో. ప్లీజ్ ఓట్ చేయండి. మంచి కంటెస్టెంట్, డిజర్వ్డ్ కంటెస్టెంట్ ఉండాలి. నేను కొన్ని విన్నాను సోషల్ మీడియాలో, లైక్ క్రాస్ ఓటింగ్స్ పట్టడం వల్ల బర్నీ మళ్ళీ శ్రీజ గారిని తొక్కేసేలాగే చూస్తున్నారు. ఇంకా నిజంగా మళ్ళీ శ్రీజ గారిని అన్ఫేర్ చేసి మళ్ళీ ఎలిమినేట్ చేస్తే అసలు ఇంకా బిగ్ బాస్ షోకి వాల్యూ ఉండదు. ఎన్నిసార్లు అన్ఫేర్గా చేస్తారు శ్రీజ గారికి? నిజంగా ఇంట్రెస్ట్ అయిపోయింది ప్రతి ఒక్క రివ్యూ. ఇంకా మళ్ళీ ఎప్పుడైతే మనం మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేయలేమో, లైక్ వీల్ స్టాండ్ ఫర్ శ్రీజ గారు అని చెప్పేసి. సో చూద్దాము ఫైనల్లీ ఏం జరిగింది. ఇది తీసుకుంటే ఇద్దరిని తీసుకోండి, లేకుంటే ఇద్దరిని పంపించేయండి. లేకుంటే మామూలు ఓటింగ్, క్రాస్ ఓటింగ్లా కాకుండా నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ వీళ్ళిద్దరిని కూడా యాడ్ చేసేసి ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తాయి అని చెప్పేసి దాన్ని బట్టి ఓటింగ్ తీసుకోండి. అంతేగాని ఇప్పుడు శ్రీజ గారు వచ్చేసి తనుజ గారి బయోడేటాను, లేకపోతే బిగ్ బాస్ డేటాను, బిగ్ బాస్ జర్నీ మొత్తం బయట పెట్టేస్తుంది ఆమె ఏం సపోర్ట్తో ఆడింది అది ఇది అని చెప్పేసి. సో దానివల్ల తనుజ గారికి ఫ్యాన్స్ అందరూ శ్రీజ గారు ఉంటే కష్టం అని చెప్పేసి బర్నీ గారు కోట్ చేస్తున్నారు. దివ్యానిక్త గారు ఫ్యాన్స్ అని చెప్పలేండి. దివ్యానిక్త గారు ఓట్లు ఆయనకే పడతాయి, సుమన్ శెట్టి గారు ఓట్లు ఆయనకే పడతాయి, రాము గారు ఓట్లు ఆయనకే పడతాయి, ఇమాన్యుయల్ గారు ఓట్లు ఆయనకే పడతాయి. ఆబ్వియస్లీ ఇంతమంది ఓట్లు బర్నీ గారికి పడేటప్పుడు మీరు అలా ఓటింగ్ ప్రాసెస్ పెట్టడం కూడా తప్పు కదా. అలా ఎలా పెడతారు బిగ్ బాస్? చూద్దాం చివరికి ఫేర్ చేశాడా అన్ఫేర్ చేశాడా అనేది. ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి ఇద్దరైనా ఉంచండి, లేకుంటే ఇద్దరిని పంపించేయండి. సో టాస్క్ అయితే ఎవరు ఒక్క జెండా కూడా పాతినట్టు అయితే చూపించలేదు. సో దాని తర్వాత ఈ డిస్కషన్ జరిగేటప్పుడు మన తనుజ గారి గురించి ఇవాళ హౌస్లో నాకు తెలిసి తనుజ వర్సెస్ మాధురి గారు జరిగింది, తనుజ వర్సెస్ దివ్య గారు జరిగింది, తనుజ వర్సెస్ సంజన గారు జరిగింది, అండ్ తనుజ వర్సెస్ అంతేలేండి. సో ఒక తనుజ వర్సెస్ 3 people జరిగింది. ఇక్కడ నాకు తెలిసి ప్రతి దాంట్లో నాకు తనుజ గారి మిస్టేకే కనిపించింది. ఆమె కావాలని కంటెంట్ క్రియేట్ చేయడమో లేకపోతే కావాలని గొడవ పెట్టుకోవడమే చేసింది తప్ప తనుజ గారు. సో
అస్సలు బాలేదు. దీనికి ముందు దివ్యానిక్త గారు గొడవ చేశారు గౌరవ్ గారితో మాట్లాడిన విధానం దివ్యానిక్త గారిది అస్సలు బాలేదు. సో వాళ్ళిద్దరి మధ్య గొడవ. తనుజ గారు బయట ఏదో ఫుడ్ మిగిలిందంట, అది రీతు గారు తిన్నారంట, కళ్ళు తిరిగినాయని. కానీ ఆ ఫుడ్ రాముదంట. దానివల్ల నీకెవరు రీతు వచ్చి దివ్యానిక్త గారిని అడిగితే తినేసేయమని చెప్పిందంట దివ్యానిక్త గారు. దానికి తనుజ ఫైర్ అయిపోయింది. నువ్వేమన్నా రేషన్ మేనేజర్ అని నన్ను అడగాలి అని చెప్పేసి ఇక్కడ తనుజ గారు అనవసరంగా సీన్ క్రియేట్ చేసినట్టు అనిపించేసింది. అండ్ దివ్యానిక్త గారు కూడా అదే పాయింట్స్ పెట్టారు. మరి ఫుడ్ పోర్షన్ నువ్వు డివైడ్ చేయాలి కదా, మరి ఎందుకు మాధురి గారిని చేశారని ఈ పాయింట్ పెట్టడం వల్ల నెక్స్ట్ గొడవ జరిగింది చూసారా. అప్పుడు మళ్ళీ తనుజ గారు వచ్చేసి ఫుడ్ పోర్షన్ ఎవరు చేశారు అని చెప్పి మాట్లాడింది. సో ఈమె మాత్రం మాధురి గారికి అన్ని రైట్స్ ఇచ్చేయచ్చు. దివ్యానిక్త గారు ఏమన్నా అనుకున్నారంటే నేను కూడా కుకింగ్ పార్టే కదా అందుకే చెప్పానని ఈమె అనుకున్నారు. బట్ అలా అనుకోవటం కూడా ఈమె తప్పు. బట్ దట్ ఈస్ అన్నెసెసరీ. ఎంత మంచి టాస్క్ జరుగుతుందిరా, అందరు ఒళ్ళు హూనం అయ్యేటట్టు ఆడుకుంటున్నారంటే మన బిగ్ బాస్ ఇది ఒక గొడవ వేశాడు. సో అది తనుజ గారు వర్సెస్ దివ్యానిక్త గారిలో ఒక 20% దివ్యానిక్త గారు తప్పు ఉంటే 80% తనుజ గారు తప్పు ఉంది. తనుజ గారు వర్సెస్ మాధురి గారు. ఇప్పుడు నేను చెప్పిన టాస్కుల్లో సెకండ్ రౌండ్ ఎవరు ఏం పెట్టలేదు. ఫస్ట్ రౌండ్ సంచాలకులుగా ఫెయిల్ అయ్యారని చెప్పాను కదా, సుమన్ శెట్టి గారు, పవన్ కళ్యాణ్ గారు. మన బిగ్ బాస్ వేరే సంచాలకుల్ని లైక్ ఎంచుకోండి అని అంటే వీళ్ళిద్దరు కలిసి అసలు శ్రీజ ఎక్కడ ఆడాలో అక్కడ ఆడుతుంది. శ్రీజ మళ్ళీ మాధురి గారిని సెలెక్ట్ చేసింది. నాకు ఒక్కొక్కళ్ళు ఇద్దరు ఈయన శ్రీజ దివ్యానిక్త గారు వద్దంటారు, బర్నీ గారేమో సంజన వద్దంటారు, తర్వాత తనుజ వద్దంటారు, తర్వాత రీతు వద్దంటారు, తర్వాత డెమోన్ వద్దంటారు, ఇక్కడేమో రాము వద్దంటారు. సో అలా జరుగుతూ ఉంటే ఫైనల్గా మిగిలిపోయింది ఎవర్రా బాబు అని అంటే మాధురి గారు. మాధురి గారు ఇస్తుంటే మాధురి గారు ఈ పిల్ల నన్ను కావాలనే టార్గెట్ చేస్తుంది నామినేషన్స్ లైక్ సంజయ్. బట్ మాధురి గారు ఏమంటారంటే ఆ బిగ్ బాస్ చెప్పిన రూల్ బట్టి అవతల వాళ్ళ టవర్ని కూడా పడగొట్టాలి. సో అది డెమోన్ పవన్ గారు చేశారు. ఇమాన్యుయల్ గారు కూడా పడగొట్టారు కదా ఫస్ట్లో టవర్ని, మరి అది గుర్తులేదా? బట్ ఫైనల్లీ ఫస్ట్ నుంచి బర్నీ గారిని సపోర్ట్ చేశారు మాధురి గారు. బట్ ఫైనల్లీ వచ్చేసాక శ్రీజ గారికి పాయింట్స్ ఇచ్చేశారు. మళ్ళీ శ్రీజ ఏమైనా గొడవ చేసిద్దని పాయింట్స్ ఇచ్చారా, లేకుంటే నిజంగానే ఆమె లైక్ అదే వేరే వాళ్ళ టవర్ని కూడా నెట్టేయాలి అని అన్నందుకు పాయింట్స్ ఇచ్చారా అనేది మాధురి గారు. కానీ కొంచెం 10% అయినా భయపడినట్టే అనిపించారు మాధురి గారు. శ్రీజ గారు కరెక్ట్ మొగుడు మాధురి గారికి. సో అది మాధురి గారు ఇక్కడ సంచాలకుగా శ్రీజాని సపోర్ట్ చేసింది కదా. సో ఆ కోపం మన తనుజ గారు ఏం చేశారు, కిచెన్లో చపాతీలు లావుగా వస్తున్నాయంట, ఆ లావుగా వచ్చేదేమో సన్నగా చేయమని చెప్పి తనుజ గారేమో రాము గారికి చెప్పారు. నాకు పవన్లా వినిపించింది. రాము గారికి చెప్తుంటే పక్కన ఉండి మాధురి గారి చపాతీ చేస్తున్నారు. సో మాధురి గారేమో మేమేం సర్వర్లు కాదు నీకు నచ్చినట్టు రావడానికి, సన్నగా రావడానికి అని చెప్పి, మన తనుజ గారేమో మేము కూడా ఏం రెస్టారెంట్లో పనిచేసి రాలేదు, మేము చెయ్యట్లేదు అయిందని తనుజ గారి వర్షన్. సో ఇప్పుడు దాకా జెల్ అయిన మాధురి గారితో మన తనుజ గారు మళ్ళీ ఫైటింగ్ ఎందుకు పెట్టుకున్నారు, నాన్న వచ్చాడనా? అదే తీసుకొచ్చారు మన మాధురి గారు. ఏదైనా ఫేస్ టు ఫేస్ అబ్బా, మన మాధురి గారు మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకలాగా ఉండరు. మాటలు కూడా అట్లానే చెప్పేసింది, నీకు సపోర్ట్ చేస్తేనే ఒకలా ఉంటావు, నీకు సపోర్ట్ చేయకుండా అది మాధురి గారు చెప్తున్నారు. మళ్ళా మాధురి గారు కూడా సేమ్ దొందేలేండి ఇద్దరు. బట్ ఇక్కడ తప్పు తనుజ గారిది. మాధురి గారికి అంత ర్యాపో ఉంది కదా, రాజు అని చపాతీ సన్నగా చేయొచ్చు అని చెప్పచ్చు కదా. ఆమె చెప్పేటప్పుడే ఆ ఫేస్లోనే కనిపిస్తుంది. ఆమె ఎప్పుడైతే డెసిషన్ చెప్పిందో శ్రీజ గారు విన్నారని మన తనుజ వెళ్ళి ఆ మూల కూర్చుంటుంది. అందుకని గొడవ చేసింది దివ్యానిక్త గారితో. దాని తర్వాత కిచెన్లో గొడవ చేసింది తనుజ గారు. ఆమె వచ్చి మళ్ళీ నేనేమైనా బాండ్స్ వద్దన్న వాళ్ళు నాన్నని ఎందుకు పిలుస్తున్నారు, మా నాన్నని సేవ్ చేయమని నేనేమైనా చెప్పానా అంట. నాన్న ఎందుకు, మా బాండ్స్ వద్దన్నారు కదా. సో మాధురి గారు అది ఫేస్ మీద చెప్పేశారు తనుజ గారితో. ఇప్పుడు మీరు ఒకటి గమనించారో లేదు ఎపిసోడ్ చూస్తే, బర్నీ గారు ఉన్నంతసేపు మన తనుజ మాధురి గారు దేకను కూడా దేకదు. బర్నీ గారు హాస్పిటల్ రూమ్కి కానీ హాస్పిటల్కి కానీ అట్లా బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి రాజు గారి దగ్గరే కూర్చుంటుంది తనుజ. అసలు ఇదేం బాండ్ అండి, ఇదే హెల్దీ బాండ్, ఇదే ఆర్గానిక్ బాండ్ అనేది. అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది తనుజ గారు పెట్టుకునే బాండ్స్ చూసి. వాళ్ళ అమ్మ నాన్న ఎందుకులేండి, వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఇంత బాండ్స్ పెట్టుకుంటుందని నాకైతే డౌట్. ఒకళ్ళు వెళ్ళిపోతే ఇంకొకరితో, ఒకళ్ళు ఉంటే ఇంకొకరు పనికిరారు అన్నట్టు ఉన్నారు. సో దాని తర్వాత కిచెన్లో ఆ గొడవ జరిగింది. దాని తర్వాత ఒక కామెడీ అనేది జరిగింది, ఇన్నర్ వాయిస్ బయట వాయిస్ అని చెప్పేసి సుమన్ శెట్టి గారు ఇమాన్యుయల్ గారు ఇమిటేట్ చేస్తున్నారు. అది మాత్రం
సూపర్. ఇంక ఇమాన్యుయల్ గారిని ఎంటర్టైన్మెంట్లో తగ్గేదేలే అన్నట్టు చేస్తాడు ఇమాన్యుయల్ గారు. సో దట్ ఈస్ నైస్. అదే చెప్తలే, ఇవాళ స్క్రీన్లో చాలామంది కనిపించారు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ కనిపించింది. దాని తర్వాత సంచాలక్ డెసిషన్ తీసుకున్నప్పుడు రాము గారేమో చూసి తీసుకుని డెసిషన్, లేకపోతే వీకెండ్ పగిలిపోయిందని రాము గారు ఆ విషయంలో మన బిగ్ బాస్ ఎడిటర్కి ఆ పాయింట్ కనిపించేసింది. అండ్ రాము గారు మాట్లాడుతుంటే కళ్యాణ్ గారు వచ్చేసి మీరు అలా మాట్లాడొద్దు అని చెప్పి తర్వాత మళ్ళీ వెళ్ళి సారీ చెప్పారు. సో తనుజ గారు వర్సెస్ మాధురి గారు అయిపోయింది కదా. ఇప్పుడు తనుజ గారు వర్సెస్ సంజన గారు ఇప్పుడు పోర్షన్స్ ఎవరు చేయలేదు, ఆమె అన్నం పెట్టుకుందంట. బిగ్ బాస్ హౌస్లో కిచెన్లో జరుగుతాయి గొడవలు, కానీ ఇంతకుముందు కూడా ఎవడో తినేటప్పుడు ఎందుకు గొడవ చేయటం అని చెప్పి అప్పుడు కూడా చెప్పాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. తినేటప్పుడు ఎందుకు గొడవ చేస్తారు, అది కూడా మళ్ళీ మీరు ఇంత ఫుడ్ పెట్టుకున్నారు అని చెప్పేసి, అది కూడా సంజన గారే అయ్యి ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఫుడ్ దగ్గరే అనుకుంటా తినేటప్పుడు గొడవ చేస్తారు తనుజ గారు. అక్కడ సంజన గారి పేరే వచ్చింది కిచెన్లో మాట్లాడేటప్పుడు. సంజన గారికి ఫుడ్ ఎవరు పెట్టారు అని చెప్పి వినిపించలేదా మనకి సంజన గారు అని? అదేదో ఇమాన్యుయల్ కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఈ సంజన గారు ఇద్దరు మాధురి గారు సంజన గారు మాటలు వదిలేయటం అంటే వాళ్ళ బాధల్లో న్యాయం ఉంది, కానీ ఆ బాధలో మీరు వదిలేసే మాటలు మా ఫ్యామిలీలో మేము ఇట్లా పెరగలేదంటే తనుజ గారు కూడా అట్లా పెరుగుండరండి, అది బిగ్ బాస్ హౌస్. సో అలా మాట్లాడకూడదు. బట్ తనుజ గారిది 99% మిస్టేక్. తినేటప్పుడు ఎవడైనా గొడవ చేస్తే ప్లేట్ ఇసి నొక్కాలనిపిస్తుంది. సో అది మన కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే మీరు ఇంత పెట్టుకున్నారు, మీ వల్లే వేరే వాళ్ళు తినట్లేదు అని అంటే ఆబ్వియస్లీ తిండి అనేది ఎమోషన్. తినటం అయిపోయాక కూర్చోబెట్టి చెప్పచ్చు కదా, అది చేయరు. సో ఇక్కడ తనుజ గారి మిస్టేక్ అయ్యేది, మాధురి గారితో తనుజ గారి మిస్టేక్ అయ్యేది, దివ్యనిక్త గారితో తనుజ గారి మిస్టేక్. నాకు మూడిట్లో మేజర్ పోర్షన్ ఆఫ్ మిస్టేక్ అయింది ఎవరిది అని అంటే అది తనుజ గారిదే. బట్ సంజన గారు ఆ మాటలు వదిలేయటం, మా అమ్మ నాన్న ఇట్లా పెంచలేదు అవన్నీ మాటలు అనకూడదు సంజన గారు. మీరు అది మీరు ఇంకా మళ్ళీ ఇన్విజిబుల్ కేప్ ఈసారి ఒకటి కాదు రెండు చేయాలి మన బిగ్ బాస్, ఒకటి సంజన గారికి ఒకటి మాధురి గారికి. సో దాని తర్వాత నీకో దండం బిగ్ బాస్, ఇంక ఈ డిమాన్ పవన్ గారిది రీతు గారిది ఆ పంచాయతీ తెవలట్లేదు. నువ్వు ఒక దిక్కుమాలిన ఆ దొంగతనం టాస్క్ పెట్టావు, ఆ దొంగతనంలో రీతు గారు ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పి అప్పుడు ఎప్పుడో మొదలైంది గొడవ. దాని తర్వాత బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి నామినేట్ చేసి వెళ్ళారు, కానీ వీళ్ళిద్దరు అక్కడే ఆగిపోయారు. దయచేసి ఆ గొడవకి ఒక ఎండు కార్డు పడేలా చెయ్యి, నీకు దండం పెడతాం. అసలు ఇంకా వినలేకపోతున్నాం. ఈమె సారీ చెప్తే ఆయన ఒప్పుకోడు, ఆయన సారీ చెప్తే ఈమె ఒప్పుకోదు. మాకెందుకు ఈ తలకాయ నొప్పి? తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు, కానీ మేము చూడలేకపోతున్నాం అసలు. మా వల్ల కావట్లేదు. అండ్ మాధురి గారు ఒక మాట చెప్పారు డిమాన్ పవన్ గారికి, వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి నీతో మాట్లాడుతుంటే ఏడుస్తుంది. అది వాళ్ళ మమ్మీ అన్నారా వీళ్ళ మమ్మీ అన్నారా? రీతు గారు వాళ్ళ మదర్ బాధపడుతున్నారా డెమోన్తో మాట్లాడుతుంటే? డెమోన్ వాళ్ళ మదర్ మాట్లాడుతున్నారా రీతు గారు డెమోన్తో మాట్లాడుతుంటే? అది నాకు క్లారిటీ రాలేదు. బట్ బయట జరిగింది మీరు ఇంట్లో తీసుకొచ్చి చెప్తే అది వాళ్ళ గేమ్ మీద ఎంత ఇంపాక్ట్ అయ్యిద్ది? అది రాంగ్ కదా. ఇప్పుడు డిమాన్ పవన్ గారు అంత స్ట్రాంగ్, అంత గేమ్లు అసలు ఇంకా ఆయనకి ఈజ్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఈజ్ అ గేమ్ చేంజర్. ఇంకేముంటాయో పదాలు. హీఈస్ లైక్ తిరుగులేని మనిషి. లేకుంటే ఒక గౌరవ్ వర్సెస్ డిమాన్ పవన్ గారు కూడా చూడాలని, కానీ మొన్న మట్టి టాస్క్లో చూసాం కదా, డిమాన్ పవన్ గారు వెళ్ళి అలా జెండాలు ఇసిరేసేసారు. సో దట్ ఈస్ గుడ్. సో డిమాన్ పవన్ గారు గేమ్ బాగుంటుంది, కానీ రీతు గారు ఈ ట్రాక్లో దీనికి రావాల్సినంత క్రెడిబిలిటీ ఇది జరగటం వల్ల ఇది పోతుంది. ఇవాళ గేమ్ ఎంత బాగా ఆడారు, కానీ ఎపిసోడ్ చూస్తే ఆ రీతు గారు డిమాన్ పవన్ గారి గొడవే కనిపిస్తుంది. మీరు టాస్క్ ఆడిందంతా పోతుంది. సో మేబీ ఇంకొంచెం ఆలోచించండి డిమాన్ పవన్ గారు. ఇప్పుడు శ్రీజ గారు వచ్చారు కాబట్టి చెప్తున్నారు శ్రీజ గారు, చూద్దాము డిమాన్ పవన్ గారిలో ఏమన్నా మార్పు వచ్చిద్దేమో. ఇంకా అన్నీ కవర్ చేశానంటారా? చేసాం, గొడవలు చేసాం. రీతు గారు డిమాన్ పవన్ గారు అసలు వాళ్ళిద్దరి మధ్య అసలు తెగట్లేదబ్బా. అది ఇమాన్యుయల్ గారు చెప్తారు ఒకే దాని మీద అన్నిసార్లు గొడవ పడకండి రా, చూసే వాళ్ళకి కూడా అసహ్యం వేస్తుందని చెప్పి, అయినా వాళ్ళు అదే చేస్తున్నారు. అంతే. బర్నీ గారు ఈజ్ బ్యాక్. బర్నీ గారు కూడా ఇచ్చి పడేశారు అబ్బా టాస్క్. ఫస్ట్ నుంచి ఉంటే ఆయనకు ఉండేది క్రేజ్, తనుజకు ఉండే క్రేజ్. అంతే. సో విల్ వెయిట్ ఫర్ టుమారోస్ ఎపిసోడ్.
ఇద్దరు ఇప్పుడు కసిగా ఆడుతున్నారు కాబట్టి ఇద్దరు ఉండాలనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఆయన బాండ్స్ పెట్టుకోనని చెప్పి వచ్చారు బర్నీ గారు. మళ్ళీ అదే బాండ్స్లోకి వెళ్తే మాత్రం ప్లీజ్ 1 వీక్లో తెచ్చే బిగ్ బాస్. ఇంకెక్కువ మేము భరించలేము. ఆ నాన్న అన్నయ్య అవి మేమైతే భరించలేము. కానీ ఆ తనుజ గారు మాత్రం మళ్ళీ అసలు ఇట్లా నాన్న వచ్చాడో లేదో నేను మాట్లాడింది మీకు వినిపించిందా? మీకు వినిపించే ఉంటుంది కదా నేను మాట్లాడింది. ఎందుకు మాకు అయ్యింది? ఈమెం మాట్లాడింది, ఆయన ఏం విన్నాడు? ఆ నాన్న అనేది పోదా? అసలు నువ్వు ముందు తనుజ గారిని బయటికి తెచ్చేస్తే అందరు నోరు మూసుకొని వాళ్ళు గేమ్ ఆడతారు. కానీ నువ్వు తీసుకురావు. వాళ్ళని టాప్లోనే బయట ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు పెడతారు, నువ్వు పెడతావు. సో దట్స్ ఆల్ గైస్. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు కనెక్ట్ అవుతుంటే ప్లీజ్ లైక్ చేయండి. నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది వీడియోస్ చేయడానికి. That's all guys. Meet you, but one of the bestest episode in Big Boss season 9. Meet you in tomorrow's video. Bye guys.